వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మరికొన్ని గంటల్లో ట్రంప్ డెడ్ లైన్ ముగియబోతున్న నేపథ్యంలో హెచ్చరించినట్లే ట్రంప్ అన్నంత పని చేస్తారా, ఏం జరగబోతుందని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితుల్లో భారత కాలమానం ప్రకారం ట్రంప్ విధించిన డెడ్ లైన్కు రేపు ఉదయం 6 గంటలకు డెడ్ లైన్ ముగుస్తుంది. కాబట్టి ఈ మీన్వైల్ టైంలో ఇరాన్ అటు చర్చలకు ఏమైనా సిద్ధమవుతుందా? ఎందుకంటే ఒక 4-5 దేశాలు అటు 45 రోజుల సీజ్ ఫైర్కు ప్రయత్నం చేస్తున్నాయి, యుద్ధం మరింత ముందుకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు ఒకవైపు వస్తున్నాయి. మరోవైపు డెడ్ లైన్ ముగియక ముందే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అటు ఇజ్రాయెల్ కానీ అటు అమెరికా క్షిపణులు కానీ చేస్తున్న దాడులు అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మనం లేటెస్ట్గా చూస్తే ఇరాన్ ఎనర్జీ హబ్పై అమెరికా, ఇజ్రాయెల్ బేకర్ దాడులు చేశాయి. డెడ్ లైన్కి ముందే ఇరాన్పై బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లో కర్గ్ ఐలాండ్ టార్గెట్గా దాడులు జరిగాయి. కర్గ్ ఐలాండ్కి సంబంధించి మనం గతంలోనే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కొన్ని గంటల్లోనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఇరాన్లో రైల్వే బ్రిడ్జి ధ్వంసం కాగా 2 ఇరానీయులు మృతి చెందారు. భారీ స్థాయిలో రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైలు ప్రయాణాలు మానుకోవాలని ఇరాన్ పౌరులను హెచ్చరించింది ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ ఈ హెచ్చరికలు జారీ చేస్తోంది. రెండోది, మేము తలుచుకుంటే మొత్తం ఇజ్రాయెల్ను భూస్థాపితం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు చేసిన నేపథ్యం కూడా మనకు కనిపించింది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కొన్ని దేశాలు ఇరాన్కి కొన్ని సూచనలు చేస్తున్నాయి. యుద్ధం విషయంలో మరింత ముందుకు వెళ్ళొద్దు, చర్చల మార్గంగా ఎంచుకోవాలని కొన్ని దేశాలు చేస్తున్న సూచనను కూడా ఇరాన్ పట్టించుకోవటం లేదు. ఇరాన్ ఈరోజు ఒక చేసిన ప్రకటన కూడా మనం చూసాం. ఖచ్చితంగా ఏదో ఒకటి అంతిమంగా యుద్ధంలోనే తేలాలి అన్న ధోరణి ఇరాన్ ప్రదర్శిస్తోంది. కానీ అంతర్జాతీయ మీడియాలో గత మధ్యాహ్నం నుంచి వస్తున్న కథనాలు మనం చూస్తే తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పిందని మరికొన్ని కథనాలు అంతర్జాతీయంగా మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఇరాన్ తెర ముందుకు తేబోతోంది అన్న చర్చ కూడా జరుగుతోంది. వాటిలో ఒకటి ఏంటంటే పౌర వినియోగ అణు కార్యక్రమాన్ని ఇరాన్ హక్కుగా గుర్తించడం, అన్ని ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయటం, యుద్ధం వల్ల జరిగే నష్టానికి పరిహారం చెల్లించడం మొదలైనవి ఉన్నాయి. అయితే వీటిలో హర్మూజ్పై హక్కుల కోసం ఇరాన్ చేస్తున్న డిమాండ్ కీలకమైంది. ఎందుకంటే ఇప్పుడు హర్మూజ్కు సంబంధించి ఖచ్చితంగా తెరవాల్సిందేనని ఈ ట్రంప్ డెడ్ లైన్కి అత్యంత కీలకమైన అంశంగా అది మారింది. కాబట్టి ప్రపంచ చమురు సరఫరాలో హర్మూజ్ ఎంతటి కీలక పాత్ర యుద్ధం ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసింది. అత్యంత ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పున ఈ జలసంధిపై ఇరాన్, ఒమన్ భౌగోళిక నియంత్రణను కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యుద్ధానికి ముందు ప్రతిరోజు దాదాపు 100 నుంచి 135 ఓడలు హర్మూజ్ ద్వారా ప్రయాణించేవి. రోజుకు 20 నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్ళేవి. అందులో అధిక భాగం ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇతర ఆసియా దేశాలకు వెళ్ళేది. హార్మూజ్పై ఇరాన్కు అధికారాన్ని కట్టబెడితే ఆ దేశానికి గొప్ప ఆర్థిక లాభం చేకూరుతుంది. అయితే బయట అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా నిజంగా ఇరాన్ పెట్టిన ఈ డిమాండ్లకు అమెరికా తలొగ్గుతుందా, ఏం జరగచ్చు అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఎవరు గెలవలేదు అనే చెప్పాలి. బట్ అట్ ది సేమ్ టైం అమెరికా కూడా కొంత నష్టపోతున్న పరిస్థితి ఉంది. అమెరికాపై మిగతా దేశాల ఒత్తిడి కూడా ప్రధానంగా పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఈ ట్రంప్ కొంత సీరియస్గా ట్వీట్ చేయటం, సీరియస్గా మాట్లాడటం, కొంత తన నోటికి పని చెప్పడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విధించిన ఈ డెడ్ లైన్ రేపు ఉదయం 6 గంటలతో ముగియబోతుంది. కాబట్టి మరి ఈ డెడ్ లైన్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు, అలాగే సెంటర్ ఫర్ లిబర్టీ ప్రెసిడెంట్. ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అసలు వాస్తవ పరిస్థితులకు సంబంధించి గతంలో భౌగోళికంగా కానీ చారిత్రాత్మకంగా కానీ అసలు ఏం జరుగుతుందన్న దాన్ని తన విశ్లేషణల ద్వారా అందిస్తున్నారు నల్లమోదు చక్రవర్తి గారు. ముందుగా ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అండి డిబేట్లో జాయిన్ అవుతున్నందుకు. నల్లమోదు చక్రవర్తి గారు, చాలా అంశాలు మీరు మీ వేదికగా మాట్లాడుతున్నారు యుద్ధంకు సంబంధించి. ట్రంప్ విధించిన డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో మీ అంచనా ఏంటి సార్? నిజంగా ట్రంప్ అన్నంత పని చేస్తాడా,
మధ్య మార్గంగా ఇరాన్ అమెరికా చర్చలకు ఏమైనా స్కోప్ ఉందా? మీరేం చెప్తారు సార్ చక్రవర్తి గారు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనందరికీ ఉన్న అతిపెద్ద సమస్య, ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం యునైటెడ్ స్టేట్స్, దాని అధ్యక్షుడు ట్రంప్, అతని మాటకు విలువ లేదు. మొన్న 2 రోజులు డెడ్ లైన్ ఇచ్చాడు, దాని ముందు ఇంకేదో అన్నాడు. కాబట్టి అతను ఏం చేస్తాడు అనేది ఇట్స్ హైలీ అన్ప్రెడిక్టబుల్. అంటే మనం అంచనా వేయటం చాలా కష్టం. ఇప్పుడు ప్రపంచంలో ఈ సమస్యలకి మూల కారణం అతనే. దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ. అతను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అయితే ఇరాన్ మీద దాడి చేయడానికి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి ఈరోజు. అంటే అమెరికా వైపు నుంచి కనుక మనం ఆలోచిస్తే దీంట్లో రెండు ఒపీనియన్స్, ఒకటి ప్రో అమెరికా అండ్ ప్రో ఇరాన్. భారతదేశం మీకు ప్రధానంగా ప్రో ఇరాన్ వాదనలు వినిపిస్తాయి, కానీ అమెరికా ఇజ్రాయెల్ వైపు వాదనలు. అమెరికా వైపు నుంచి ఆలోచిస్తే అమెరికా ఇజ్రాయెల్ నమ్మేది ఏంటంటే ఇరాన్ పౌరులు వాళ్ళ వైపు ఉన్నారని. అమెరికా వైపు ఇరాన్ పౌరులు అక్కడున్న ముల్లాల పాలనకి, ఐఆర్జీసీకి వ్యతిరేకంగా చాలా భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు, వేలలో చనిపోయారు. సో అక్కడున్న పాలకులు హైలీ అన్పాపులర్. ఇరాన్ మీద బాంబులు వేయడానికి వచ్చిన సమస్య ఏంటంటే ఇరాన్ పౌరులు మనకు మద్దతు తెలుపుతున్న పౌరుల మీద బాంబులు ఎట్లా ఇస్తాం? ఒకటి, వాళ్ళని మరిన్ని కష్టాలకు గురి చేస్తే, ఇప్పటికే వాళ్ళు చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇరాన్కి వచ్చే ఆయిల్ ద్వారా వచ్చే రెవెన్యూ చాలా వరకు ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్, ఇది హమాస్, హెజ్బొల్లా, హూతీస్ లాంటి వాళ్ళకి అక్కడున్న గల్ఫ్ రీజియన్ లో ఈ హింసాత్మకమైన చర్యలు, వీటికి ఫండింగ్ కి ఇరాన్ ఎక్కువగా వాడుతుంది. దాని మూలంగా ఇరాన్ ఆర్థికంగా వెనకబడింది. పక్కనున్న గల్ఫ్, ఇప్పుడు మీరు సౌదీ అరేబియా, యుఏఈ, ఖటార్, కువైట్ ఇట్లాంటి దేశాలతో పోలిస్తే ఇరాన్ బాగా వెనకబడింది. ఎందుకంటే వాళ్లకు ఆయిల్ సంపద విపరీతంగా ఉంది, కానీ ఆ ఆయిల్ సంపదని వాళ్ళు సరైన మార్గాల్లో వినియోగించడం లేదు. సో ఇరాన్ ప్రజల్ని దూరం చేసుకోలేరు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. కాబట్టి పిచ్చి పిచ్చిగా దేని పడితే దాని మీద బాంబులు వేసేయడం, దాడులు చేయడం అనేది జరగదనేది నా భావన. రెండోది, ట్రంప్ చేయగలిగేది ఏంటంటే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబులు వేయగలడు, ఇరాన్ పవర్ సెంటర్ ఏది విద్యుత్తుకు సంబంధించిన వాటి మీద వేయగలడు. కానీ అది చేసినా కూడా ప్రజలకు చాలా ఇబ్బంది వచ్చింది. ఒకవేళ ఈ పాలన కూలిపోయినా, ఏది ఐఆర్జీసీ అక్కడున్న ముల్లాల పాలన ఒకవేళ అంతమైనా కూడా, కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మీరు మొత్తం ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసి అక్కడున్న కరెంటు వ్యవస్థ, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తే అసలు ఎట్లా వాళ్ళు బతికేది ఎట్లా? సో ఇది అనుకున్నంత సులువు కాదు. ఇట్ ఈస్ నాట్. ట్రంప్ ఈజ్ కేవలం బెదిరించడానికి చూస్తున్నాడు. బట్ బాంబులు వేసి మొత్తం దేశాన్ని నాశనం చేయడం అనేది నేను అనుకోవటం చాలా కష్టమైన పని. చేయలేరు, ఎందుకంటే ఇంతకుముందు బెదిరించాడు కదా. సో ద క్వశ్చన్ ఈజ్ హర్మోస్ స్ట్రైట్ ఎట్లా తీసుకుంటారనేది చూడాలి. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. భరతరెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? యాక్చువల్గా హర్మోస్ స్ట్రైక్ సంబంధించిన అంశం నేపథ్యంలోనే విధించిన డెడ్ లైన్. ఒక రకంగా ట్రంప్ ఏం చేయొచ్చు మీరు చూస్తున్నారు కదా పరిణామాలు. ఓకే, వైల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, నేను మీతో ఇంకొకటి 2 విషయాలు పంచుకుంటాను సార్. ఐ విల్ షేర్ సమ్ డీటెయిల్స్ విత్ యూ. మాట్లాడండి చక్రవర్తి గారు. సో ఇప్పుడు ఇందా మీరు ట్రంప్ గురించి అడిగారు. ఇదే ట్రంప్ ఇవాళ మరి మీరు చూసారో లేదో, ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తా అన్నాడు. ఒక్క రోజులో ఇరాన్ అనే దేశం ఈ భూమండలం మీద లేకుండా చేస్తా అన్నాడు. చేస్తాడా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఈ ప్రపంచంలో ఎన్ని అణుబాంబులు ఉన్నాయంటే అసలు ఏ దేశం లేకుండా చేయొచ్చు. అవన్నీ పేల్చేస్తే అసలు మనిషి అనేవాడు ఉండడు ఈ భూ ప్రపంచంలో. సో నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో మిగిలిందల్లా మీకు ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ కూడా ఇరాన్ది కాదండి. ఒక పక్క ఒమాన్, ఇంకో పక్క ఇరాన్. వాస్తవానికి అక్కడ హర్మూజ్ స్ట్రైట్ లోంచి వెళ్లే ఈ ఓడలు ఏవైతే ఉన్నాయో అవి ఒమాన్ అంచు నుంచి వెళ్తాయి. ఒమాన్ అంచు బాగా లోతుగా ఉన్న నీళ్లు. మీకు భరత్ రెడ్డి గారు వస్తే చెప్పండి, నేను ఆపేస్తాను. ఆయన ఆడియో రావట్లేదు కాబట్టి చక్రవర్తి. సో హర్మూజ్ స్ట్రైట్ లో ఒమాన్ పక్క ఉంది, ఒక పక్క ఇరాన్ సార్ దేశం, ఇంకో పక్క ఒమాన్. ఆ రెంటి మధ్యలో ఉంది హర్మూజ్ స్ట్రైట్ అంటారు. ఈరోజు ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసి అక్కడున్న ఓడల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. మన పోర్ట్ల దగ్గర, ఇప్పుడు మన రామాయపట్నం పోర్ట్ దగ్గర, కాకినాడ పోర్ట్ దగ్గర వసూలు చేస్తారు డబ్బులు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏం హక్కు ఉందో మనకు తెలియదు. చాలా సంవత్సరాలుగా సాగుతుంది. ఒక లారీ కాకినాడ పోర్ట్లోకో రామాయపట్నం పోర్ట్లోకి పోవాలంటే మీరు హఫ్తా చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి ఒకటి తెలియదు. ఇట్స్ ఇల్లీగల్. అట్లాగే అక్కడి నుంచి పోయే ప్రతి షిప్ కి ఇరాన్ డబ్బులు వసూలు చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ షిప్లు ఒమాన్ దగ్గర నుంచి వెళ్తాయి. దాన్ని సెక్యూర్ చేయాలి అంటే
బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అంటే అమెరికా సైనికులు దిగాలి ఎటు ఇరాన్ వైపు నుంచి. ఇరాన్ దాడులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఆ షిప్పుల మీద ఇరాన్ వైపు నుంచి వస్తాయి. సో అమెరికా వాళ్ళకి ఇప్పుడు ఇరాక్ అనుభవం, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం తర్వాత ఇక్కడ దాదాపు 7-8 వేల మంది చనిపోయారు అక్కడ అమెరికన్స్ ఆ యుద్ధాల్లో. సైనికుల్ని భూమి మీద దించడానికి కొంత సంకోచిస్తారు. సో ట్రంప్కి ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే హార్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలని. అది ఎంతో, ఎందుకంటే 20% ఆయిల్ అక్కడి నుంచి ప్రవహిస్తుంది ప్రపంచానికి, ప్రత్యేకంగా భారతదేశం. మనకు మీరు మ్యాప్ లో కనుక చూసుకుంటే హార్మూజ్ స్ట్రైట్ మనకు చాలా దగ్గర ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే. హార్మూజ్ స్ట్రైట్ నుంచి బయటకు వస్తే డైరెక్ట్ మన ఇండియాకే వచ్చేస్తుంది. మీరు గీత తీసుకుంటే స్ట్రైట్ లైన్ మనకు దగ్గర కాబట్టి మనం అక్కడి నుంచి ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి మనకు ఎక్కువ వచ్చింది. సో దాన్ని ఎట్లా చేస్తారనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ట్రంప్ కూడా ఏమవుతుందంటే అది అతని ముఖం చెల్లదు ఇప్పుడు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇన్నిసార్లు అన్న తర్వాత కూడా ఏమి చేయకపోతే నవ్వురు పాలవుతాడు. కాబట్టి ఐ థింక్ హీ విల్ డూ సంథింగ్. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఎంత అంటే న్యూక్లియర్ బాంబ్ అనే అదే అంటున్నాను. మనం అతను చెప్పింది సీరియస్ గా తీసుకుంటే దర్ ఇస్ నథింగ్ వీ కెన్. అసలు న్యూక్లియర్ బాంబ్ ఏంటి? అసలు ఇరాన్ వాళ్ళు చేసింది ఏంటి? న్యూక్లియర్ బాంబ్ అంటే న్యూక్లియర్ బాంబ్ అదే సార్ అంటారు కదా సార్, మాటలు కోటలు దాటుతున్నాయి, మరి చేతలు ఏంటి అని చూడాలి. భరత్ రెడ్డి గారు, ఇందాక చిన్న ఆడియో సమస్య వచ్చింది, మీ అంచనా ఏంటి సార్? ఏం కాబోతుంది? డెడ్ లైన్ తర్వాత పరిస్థితి కొంత భయంకరంగా ఉండొచ్చా, లేదంటే నల్లమూర్తి చక్రవర్తి గారు అన్నట్టుగా ఈ బెదిరింపులు పాల్పడతారు కానీ అంత ఇనిషియేటివ్ వరకు వెళ్ళే పరిస్థితి ఉండదు ట్రంప్ అనే దాన్ని అదే ఉండొచ్చా? బేసికలీ నేను ఏమంటానంటే సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఎస్కలేషన్ ట్రాప్, ఒక లక్ష్మణ రేఖ ఉందండి. బూట్స్ ఆన్ గ్రౌండ్ అనేది లక్ష్మణ రేఖ. ఓకే, ఈ లక్ష్మణ రేఖ కనుక దాటినట్టయితే మాత్రం అమెరికా ఎడతెగని ఆపరేషన్స్ లో ట్రాప్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి అక్కడ ఒక క్లియర్ డిఫైన్డ్ విక్టరీ అనేది కూడా కనిపించకపోవచ్చు. ఓకే, కానీ కొంచెం అడమెంట్ గా ఉన్నారు ట్రంప్. అంటే మీరు వేరే విషయాలన్నీ చూస్తే ఇప్పుడు ఆయన మెరీన్స్ ని తీసుకొచ్చారు, 82nd ఎయిర్ఫోర్స్ డివిజన్ ని తీసుకొచ్చారు, ఈ మొబిలైజేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్న 40,000 మందిని కూడా విత్డ్రా చేస్తాను అంటున్నాడు. నేటో దేశాలలో ఉన్న అమెరికన్ ట్రూప్స్ కూడా విత్డ్రా చేస్తా అంటున్నాను. అంటే సమ్వేర్ ఇరాన్ ఎక్కడైతే తగ్గట్లేదో అక్కడ ట్రంప్ కూడా తగ్గే సూచన కనిపించలేదు. అండ్ నిన్న ఏదైతే ఉదంతం జరిగిందో, F-15 పడిపోవడము, రెస్క్యూ ఆపరేషన్ జరగడము, C-130s 2 కాలిపోవడము, వాళ్ళ హెలికాప్టర్ కాలిపోవడము, దాని తర్వాత ఒక ఆల్టర్నేట్ థియరీ రావడం, వాళ్ళు యాక్చువల్లీ రెస్క్యూ ఆపరేషన్ కాకుండా దాన్ని ఇస్ఫహాన్ నుంచి యురేనియం దొంగలించడానికి ట్రై చేశారు అమెరికా వాళ్ళు అని ఒకటి రావడం. ఇట్ సీమ్స్ ప్లాజిబుల్ బికాస్ ఒకవేళ నిన్నటి ఆపరేషన్ వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే అది ట్రంప్ కి ఒక సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి మేము గెలిచేసాము, మా చేతిలో యురేనియం వచ్చేసింది అని చెప్పి బయటపడడానికి ఒక ఛాన్స్ దొరికేది. అది దొరకలేదు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడేమో గడువు దాటిపోతుంది. సో అండ్ ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ మీద కొంచెం ఏదో బాంబింగ్ జరిగిందని వస్తున్నాయి. అలాగే ఇరాన్ ఎనర్జీ హబ్పై కూడా బేకర్ దాడులు చేస్తుంది సార్ అమెరికా, ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఐ థింక్ ఒక లిమిటెడ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఉదంతం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. నవ్వు అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది లేదు అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాము, కానీ ఇవాళ మీరు ఇండియన్ మార్కెట్స్ చూస్తుంటే, NSE, BSE చూస్తుంటే 2 కూడా మంచి పాజిటివ్ దిశగా వెళ్ళాయి ఇవాళ. అవును. సో మార్కెట్ ఇస్ ఆల్సో గివింగ్ సమ్ ఇండికేషన్ ట్రంప్ చేయకపోవచ్చు అని. ఓకే, సో చక్రవర్తి గారు అన్నట్టు వైల్ ట్రంప్ ఏది అంటాడో దాన్ని మనం నమ్మలేకపోవచ్చు, కానీ ఆయన తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో, మూవింగ్ ఆఫ్ ద ట్రూప్స్ కానివ్వండి, విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇది ఇంకా ఎస్కలేషన్ దిశ వైపు వెళ్తోంది అనిపిస్తోందండి. ఓకే, చక్రవర్తి గారు, అంటే ఇంకా 2 రోజుల నుంచి జరుగుతున్న మరో చర్చ ఏంటంటే 45 రోజుల కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ కు ఛాన్స్ ఉంది, కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఈ యుద్ధం ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా?
ఓకే సతీష్ గారు, మనకు తెర వెనుక ఏం జరుగుతుందో వీ డోంట్ నో. Yes, ఒక sir. పక్క అమెరికా చర్చలు జరుగుతున్నాయి అంటుంటే, ఇరాన్ ఏమో అసలు మాకేం సంబంధం లేదు, ఏమి జరగట్లేదు అంటున్నారు. సార్ ఇవాళ భారతదేశ పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఇరాన్ 5 పాయింట్లు 6 పాయింట్ల ప్రతిపాదన ఒకటి పెట్టింది. హర్ముజ్ స్ట్రైట్ లో టోల్స్ వసూలు చేస్తాం, అమెరికా వార్ రెపరేషన్స్ అంటే యుద్ధం మూలంగా మా వైపు నుంచి ఎటువంటి రెచ్చగొట్టే పనులు లేకున్నా కూడా మా మీద మీరు దాడికి వచ్చారు కాబట్టి జరిగిన నష్టానికి మీరు మూల్యం చెల్లించాలి. అట్లాంటి ఒక 5-6 కంట్రీ అవేవి అంగీకార యోగ్యం కాదు ఇంకో పక్క అవతల వాళ్ళకి, కాబట్టి అది అయ్యేది కాదు. సో సంధి కుదురుతుందంటే ఇంతవరకు అయితే మనకు ఎక్కడ దేర్ ఇస్ నో ఆప్టిమిజం. మనం వాళ్ళు చెప్పే ఇప్పుడు మీరు మనకు పబ్లిక్ గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, ఒక పక్క వైట్ హౌస్ లో ట్రంప్ గానీ అతను డిఫెన్స్ సెక్రటరీ గానీ మాట్లాడే మాటలు, ఇంకో పక్క ఇరాన్ నుంచి వచ్చే వార్తలు, ఆ 2 వార్తలు కూడా బాగా ఒకరినొకరు ఇంకా రెచ్చగొట్టుకునే విధానంలోనే ఉన్నాయి. కానీ వెనక్కి తగ్గే ఆలోచన మనకు ఎక్కడ కనిపించట్లేదు. మనకు వచ్చే ఈ సంధి మార్గం అనేది కేవలం ఈ మిత్ర దేశాలు, ఈ పాకిస్తాన్ కానివ్వండి, దర్ ఇస్ అనదర్ కంట్రీ దట్స్ నెగోషియేటింగ్, వాళ్ళు చెప్పే వార్తలు మనం వింటున్నాం. ఒమాన్ అండ్ టర్కీ అండి, పాకిస్తాన్, ఒమాన్ అండ్ టర్కీ. సో వాళ్ళు చెప్పేది కానీ దే ఆర్ ట్రయింగ్, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇరాన్ కి ఈ యుద్ధంలో చాలా అనుభవం ఉంది సతీష్ గారు. ఇవి అనుకోకుండా అమెరికా వాళ్ళు వచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేసిన యుద్ధం కాదు. ఈ తరహా యుద్ధం ఏది మిసైల్స్ ద్వారా శత్రు దేశాల మీద దాడులు చేయడం అనేది ఇరాన్ దాదాపు 20-30 ఏళ్లుగా చేస్తుంది. దాంతో పాటు అమెరికా సైన్యంతో ఇరాక్ లో, మీకు ఇరాక్ యుద్ధం గుర్తుంటే, సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అమెరికా సైనికుల మీద దాడి చేసింది, ట్రైనింగ్ ఇచ్చింది ఇరాన్. షియా మిలిటెంట్స్ కి, ఎందుకంటే ఇరాన్ షియాల దేశం కాబట్టి ఇరాక్ లో కూడా షియా మెజారిటీ. ఆ షియాలకి ఆయుధాలు ఇచ్చి, రోడ్ సైడ్ బాంబులకు ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందిని చంపడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది ఇరాన్. ఒకటి. ఇప్పుడు ఇజ్రాయెల్ లో ఏవైతే దాడులు జరుగుతున్నాయో, లెబనాన్ నుంచి హెజ్బుల్లా ఏదైతే దాడి చేస్తుందో, ఆ హెజ్బుల్లా ఫైనాన్స్ చేసేది ఇరాన్. మనకు ఇజ్రాయెల్ అక్టోబర్ ఆ దాడిలో వేలాది మందిని చంపేశారు కదా హమాస్ వాళ్ళు. అవును, ఆ హమాస్ కి ఫండింగ్ ఇచ్చేది కూడా ఇరానే. సౌదీ అరేబియా, యుఏఈ మీద డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి, హూతీస్ ద్వారా దాడి చేయించేది ఇరానే. సో అపారమైన అనుభవం ఉంది. అంటే మంచి విషయంగా నేను చెప్పటం లేదు. అవును సార్, పరిస్థితి కాదని. అబ్సల్యూట్లీ నాట్. నౌ ద క్వశ్చన్ ఈస్, ట్రంప్ వచ్చిన బాంబులు వేసి వెళ్తాడు కర్గ్ ఐలాండ్ మీద, ఇంకో దగ్గర మౌంటైన్స్ లో ఉండే మిసైల్స్ నుంచి వాటి మీద ఎట్లా వేస్తాడు బాంబులు? మీకు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అతిపెద్ద సమస్య ఇప్పుడు హూతీస్ తోటి సౌదీ అరేబియా, యుఏఈ కూడా కాంప్రమైజ్ అయ్యాయి తప్పక. టెర్రరిస్టులు అయినా కూడా వాళ్ళతో రాజీకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి రాజీకి? ఏముంది, ఓ మిసైల్ తీసుకుని ఆయిల్ ఫీల్డ్ మీద బాంబు పంపిస్తాడు. ఆ బుడ్డి ఇంత డ్రోన్, ఇంత మిసైల్ ఉంటది, $1 బిలియన్ ఆయిల్ ఫీల్డ్ మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోద్ది. దాంతోపాటు వాళ్ళకి తాగడానికి మంచి నీళ్లు ఉండవు కదా వాళ్ళకి. రిలయన్ ఓషన్ నీళ్లు తీసుకొచ్చి, సముద్రపు నీళ్లు తీసుకొచ్చి దాంట్లో నుంచి ఉప్పు తీసి, డీసాలినేషన్ ప్లాంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ బతకడానికి. వాళ్ళు దాని మీద మిసైల్ వేస్తే ఫినిష్ కదా. అది ఇరాన్ ధైర్యం. మీరు ఎన్ని బాంబులైనా వేసుకోండి, మేము అంత రెట్టింపు మిమ్మల్ని నాశనం చేయగలం. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్కి ఆ స్థాయిలో నష్టం చేయించలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజల్ని కష్టపెట్టొద్దని అయితే ఒక సూత్రం వచ్చింది అక్కడ. సో దట్ ఈస్ అ డిఫికల్ట్ థింగ్ దట్స్ గోయింగ్ ఆన్. రైట్ సార్. భరత్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? యుద్ధం ఆగుతుందా, సాగుతుందా? యుద్ధం ఆఫ్ ర్యాంప్ దొరకట్లేదండి ఇద్దరికి. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్ నౌ. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇరాన్ ఏమో తన ఐడెంటిటీ కోసము, తన సర్వైవల్ కోసము కొట్లాడుతోంది. సో ఇరాన్ తగ్గే ప్రశ్నే లేదు. ట్రంప్ ఏమో విపరీతమైన ఈగోతో వెళ్ళిపోయాడు. అండ్ అతను తగ్గడానికి స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఒకటి, ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ వెళ్ళాడో అది ఇప్పటివరకు చేతిలో పడలేదు. అండ్ ఆయిల్ కంట్రోల్ ఏదైతే వాళ్ళకి కావాలో, అసలు అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్, అది దొరికే ఛాన్స్ కనిపించలేదు. రెజీమ్ చేంజ్ అయ్యే అవకాశం కనిపించలేదు. వీళ్ళని ఎంత తలలు నరికినా కానీ, అంటే ఖమేనీని చంపేసినా కానీ, ఖమేనీ కుమారుని నిర్వీర్యం చేసినా కానీ,
అక్కడ ఏదైతే ప్రతిఘటన ఉందో ఇరాన్ నుంచి అది తగ్గట్లేదు. ఇంకో సైడ్ వాళ్ళ రెడార్ సిస్టమ్స్ అన్ని నాశనం చేసి, వాళ్ళ నేవీని నాశనం చేసి, మాకు ఎయిర్ సుపీరియారిటీ ఉంది అని అమెరికా ఒక డిక్లరేషన్ చేసినా కానీ వాళ్ళు సునాయాసంగా ఇప్పుడు కూడా F-15లని F-35లని ఇరాన్ వాళ్ళు కూల్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ట్రంప్ కి వెనక్కి తగ్గడానికి ఒక ఆఫ్ ర్యాంప్ స్ట్రాటజీ, ఒక కాజ్ కావాలి. ఓకే, భరతరెడ్డి గారు, మన డిబేట్ నడుస్తుండగానే ఒక బ్రేకింగ్ వస్తుంది. ఈ రోజు రాత్రికి ఇరాన్ నాగరికత లేకుండా చేస్తా, తుడిచిపెట్టేయటం నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు అంటూ ఒక ట్రంప్ మరోసారి ఒక హెచ్చరిక జారీ చేశాడు. I think in a desperate bid ట్రంప్ మైట్ ఎండ్ అప్ డూయింగ్ ఎ మిస్టేక్ అనిపిస్తోందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇన్ఫాక్ట్ మధ్యాహ్నం కూడా ఒక న్యూస్ వచ్చింది, తుర్కీలో US ఎంబసీ పైన కూడా ఒక దాడి జరిగింది. అవును సార్, ఇస్తాంబుల్. దాని తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది వీళ్ళందరికీ, ఎవరికి, మన ఇరానీ ప్రజలకి, మీరెవరు రైళ్లు ఎక్కద్దు, రైలు ప్రయాణం చేయొద్దు అని. ఓకే, సో ఐ థింక్ మోర్ దెన్ వాటర్ రిసోర్సెస్ ఆర్ ఎలక్ట్రిక్ రిసోర్సెస్, అంటే phase 2 లో ఎలాగైనా కానీ అమెరికా ఇరాన్ మీద సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయాల్సిందే. ఆ దాడిలో ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ రైల్వే లాంటి న్యూట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయడం జరగచ్చు. బ్రిడ్జ్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, ఇలాగా. ఓకే, రైట్, చూద్దాం సార్, మరి నిజం అవుతుందా అవ్వదా అన్నది ఒకటైతే ఖచ్చితంగా అంత చర్యకు ఉపక్రమించకపోవచ్చు ట్రంప్ అనేది లార్జర్ సెన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి అలా జరగకూడదని కూడా కోరుకుందాం ఒక రకంగా. కానీ యుద్ధం సాగుతున్న కొద్దీ మన సమస్యలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ప్రభావిత దేశాల భారత్ కూడా ఉంటుంది. కాబట్టి యుద్ధం ఆగిపోతే బెటర్ అన్నది లార్జర్ సెన్స్ లో ఎక్కువ మంది కోరుకుంటుంది. కానీ అంతర్జాతీయ పరిణామాలన్నీ ఆ విధంగా ఉండవు కదా, మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ భరతరెడ్డి గారు. మన డిబేట్ జరుగుతుండగానే ట్రంప్ రెండోసారి హెచ్చరిక జారీ చేశాడు. ఈరోజు రాత్రికి ఇరాన్ అంతమవుతుంది అన్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ను తుడిచిపెట్టడం నిజానికి నాకు ఇష్టం లేదు అంటూ ట్రంప్ చేసిన లేటెస్ట్ ప్రకటన మీరు 10 TV స్క్రీన్ పైన బ్రేకింగ్ చూస్తున్నారు. ఇరాన్లో కొత్త తెలివైన నాయకత్వం వచ్చింది అంటూ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. అలాగే ఇరాన్కు మరోసారి ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రికి అంతమవుతుందంటూ ట్రంప్ అంటున్నారు. నిజంగా ట్రంప్ అన్నంత పని చేస్తారంటే చెయ్యకపోవచ్చనే నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇరాన్ను తుడిచిపెట్టడం నిజానికి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయక తప్పకపోవచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యలు కనుక నిజమైతే మాత్రం చాలా భారీ మూల్యం ఇరాన్ ఏమైనా చెల్లించుకోబోతోందా? అంతర్జాతీయంగా పరిణామాలు, జియో పాలిటిక్స్ మారిపోబోతున్నాయా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం. ఎందుకంటే అమెరికా కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి అంటే రేపు ఉదయం 6 గంటలకు భారత కాలమాన ప్రకారం జరుగుతుంది. ఆ డెడ్లైన్ ముగిసిన తర్వాత నిజంగా అమెరికా కనుక కొంత భారీగా దాడులు గట్ట పాల్పడితే ఏం జరగచ్చు అన్నది కొంత ఆసక్తికరమే. రైట్, చూద్దాం నిజంగా ట్రంప్ అన్నంత పని చేస్తాడా, లేదంటే అంతర్జాతీయ నిపుణులు మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు అంత చర్యకు ఉపక్రమించకపోవచ్చు, అంత ఈజీ కాదంటున్నారు కాబట్టి అదే జరుగుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.